గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ అయితే మీరందరూ ఈ పాటికే థియేటర్లో చూసేసి ఉంటారు. అయితే ఇప్పటి వరకు మాన్స్టర్ వర్స్ లో వచ్చిన ఫిలిమ్స్ అన్ని కలిపితే 5 అనమాట. ఈ 5 సినిమాల్లో నాకు అన్నీ నచ్చాయి. కాకపోతే నేనంటూ స్పెషల్ గా ఒక ర్యాంకింగ్ అయితే చేశాను అనమాట. అదైతే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. నేను ఒక విషయం అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే నా ర్యాంకింగ్ మీ ర్యాంకింగ్ ఒకేలా ఉండాలని రూల్ అయితే లేదు. నేను ఒక సినిమాని 3rd ప్లేస్లోనో 4th ప్లేస్లోనో పెడతాను, అది మీకు ఫస్ట్ ప్లేస్ అవ్వచ్చు. నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టిన సినిమా మీకు 4th ప్లేస్లోనో 3rd ప్లేస్లోనో ఉండొచ్చు. సో దానికి దీనికి కంపారిజన్ చేసుకొని మళ్ళీ కామెంట్లో కొట్టుకోకండి, ఓకేనా? సో ఇక వీడియో మొదలు పెట్టేద్దాం. సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీ అంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసంగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మాన్స్టర్ వర్స్ ఫిలిం ర్యాంకింగ్ ఇన్ తెలుగు. నంబర్ 5 ఇన్ ద లిస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ. ఇదైతే నాకు బాగా నచ్చిన సినిమాయే. కాకపోతే ఇది నన్ను స్టోరీ పరంగా అంత కన్విన్స్ చేయలేకపోయింది. అట్రాక్ట్ చేస్తాయి, కానీ ఈ సినిమా మాత్రం స్టోరీ పరంగా షెడ్కి వెళ్ళిపోయిందనే చెప్పాలి. రెండోది, గిడోరాని మడత పట్టే విషయంలో గాడ్జిల్లా నానా బాధలు పడ్డాడు. అది మనందరికి తెలిసిందే, కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ చూసాం కాబట్టి. కానీ ఇక్కడ షీమో ఆల్రెడీ గిడోరాని తన ఒకే ఒక ఐస్ బ్రీత్ తో మడత పెట్టేయడమే కాకుండా కొన్ని వందల సంవత్సరాలు బయటికి రానివ్వకుండా చేసింది. అలాంటి ఒక పెద్ద విలన్ ని గాడ్జిల్లా చాలా ఈజీగా ట్యాకిల్ చేసేస్తుంది. లాస్ట్ కి షీమో మన కాంగ్ తో పాటు ఒక ఫ్రెండ్ అయిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. కానీ షీమో లాంటి ఒక విలన్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అదే నాకైతే బాగా డిసప్పాయింట్ చేసిన విషయం అనే చెప్పుకోవాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా అనేది ఎంత బాగా నచ్చిందో కొంతవరకు నన్ను డిసప్పాయింట్ అయితే చేసింది. అందుకే దీనికి నంబర్ 5 ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నంబర్ 4 ఇన్ ద లిస్ట్ గాడ్జిల్లా 2014 లో రిలీజ్ అయింది ఈ మూవీ. యాక్షన్ సీక్వెన్సెస్, స్టోరీ అంతా బానే ఉంటాయి. మరి ఎందుకురా 4th ర్యాంక్ ఇచ్చావని మీరు నన్ను అడిగితే, మీరందరూ సలార్ చూసే ఉంటారు కదా. అయితే సలార్ లో ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ ఎంత ఉంటుందో ఒకసారి గుర్తెచ్చుకోండి. దీనిలో గాడ్జిల్లా మూవీ గానీ నిజానికి 2 గంటలు ఈ సినిమాలోని గాడ్జిల్లా స్క్రీన్ స్పేస్ ఎంతో తెలుసా? 10 minutes. అందుకే ఈ సినిమాకి 4th ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నంబర్ 3 ఇన్ ద లిస్ట్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. అప్పటి వరకు చీకటి చిత్రాల్లాగా ఉండే మన మాన్స్టర్ వర్స్ సినిమాలన్నీ ఒక్కసారి వెలుగులోకి రావడం అయితే మొదలైంది అనమాట. అయితే ఈ సినిమా కూడా స్టోరీ పరంగా అంతేం లేకపోయినప్పటికీ కూడా నిజానికి 2 పెద్ద టైటన్స్ అనేవి ఫైట్ చేసుకుంటుంటే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటది. రెండోది, నేను గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ ఏ విషయంలో అయితే నేను బాగా డిసప్పాయింట్ అయ్యానో ఆ విషయంలో ఇక్కడ పర్లేదు, సాటిస్ఫై అయ్యాను. అది ఏ విషయం అంటే విలన్ ని ట్యాకిల్ చేసే విషయం. నిజానికి గాడ్జిల్లా అండ్ కాంగ్ అనేవి చాలా పెద్ద టైటన్స్, అవి ఆల్ఫా టైటన్స్ అనమాట. అవి ఎవరికి తలంచో. అలాంటి 2 టైటన్స్ ఒక మాన్స్టర్ కి భయపడతాయి. అది ఇంకేదో కాదు, మెగా గాడ్జిల్లా. అది నార్మల్ గా అయితే గాడ్జిల్లా ఈజీగా వేసేయచ్చు. కాకపోతే ఆల్రెడీ రాత్రిపూట కాంగ్ తో ఫైట్ చేసి అలిసిపోయి ఉంటది కాబట్టి గాడ్జిల్లా అయితే మెగా గాడ్జిల్లాతో ఫైట్ చేయలేదు. ఇంకా కాంగ్ అయితే అప్పటి వరకు రష్ తీసుకొని లేచిన గాడ్జిల్లా మెగా గాడ్జిల్లాతో ఫైట్ చేయలేనట్టే కాంగ్ కూడా ఫైట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో విలన్ చాలా పవర్ఫుల్ అనమాట. ఇదైతే గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ విషయంలో కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. బట్ జీవీకేలో మాత్రం బాగానే చూపించారు. నంబర్ 2 ఇన్ ద లిస్ట్ కాంగ్ స్కల్ ఐలాండ్. ఈ సినిమాలో కాంగ్ ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. కేజీఎఫ్ లో రాకీ బైక్ పడే ఎలివేషన్స్ ఉంటాయి అనమాట. నిజానికి చాలా బాగుంటది ఈ సినిమా. ఇప్పటి వరకు చూడకపోతే మీరైతే చూడండి. స్కల్ ఐలాండ్ వాటి యొక్క అందాలు అదంతా బాగుంటది. కాకపోతే ఏంటంటే ఇందులో కూడా కాంగ్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ. అందుకే దీన్ని నంబర్ 2 లో అయితే పెట్టడం జరిగింది. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ మై ఫేవరెట్ మాన్స్టర్ వర్స్ ఫిలిం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్. నిజానికి గాడ్జిల్లా ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ టైటన్. కానీ ఇంత పవర్ఫుల్ టైటన్ ఒక మాన్స్టర్ ముందు 2 సార్లు ఓడిపోద్ది. ఆ మాన్స్టర్ ని చంపడానికి నానా పాట్లు పడుతుంది. ఆఖరికి ఆ మాన్స్టర్ ని చంపడానికి గాడ్జిల్లాకి హెల్ప్ చేయడం కోసం ముగ్గురు ప్రాణత్యాగం చేస్తారు. ఫైనల్లీ న్యూక్లియర్ ఫామ్ లోకి వచ్చి గాడ్జిల్లా దాన్ని చంపుతుంది. అంత పవర్ఫుల్ విలన్ కింగ్ గిడోరా. అంటే ఒక పవర్ఫుల్ విలన్ ని ఇప్పటి వరకు వచ్చిన మాన్స్టర్ వర్స్ ఫిలిమ్స్ లో మళ్ళీ చూడలేదు. ఇక ముందు చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. వీలైనంత వరకు వార్నర్ బ్రోస్ టీమ్ అండ్ మాన్స్టర్ వర్స్ టీమ్ మళ్ళీ ఇలాంటి పవర్ఫుల్ విలన్ ని తీసుకురావడానికి ట్రై చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మీ ఆర్డర్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు బాగా నచ్చిన మాన్స్టర్ వర్స్ ఫిలిం ఏంటో అనేది కూడా కామెంట్ చేయండి గైస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.